నమస్కారం. ఐఎన్బి తెలుగుకు స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఐఎన్బి తెలుగు ప్రేక్షకులకు, వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మన ఐఎన్బి తెలుగు ఛానల్లో ఉగాది పచ్చడిని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఉగాది పచ్చడిని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చింతపండు, బెల్లం, కారం కోసం మిరియాలు, రాళ్ళ ఉప్పు అంటే సేంద్రియ లవణం అన్నమాట. తరువాత చేదు కోసం వేపపూత, తర్వాత వగరు కోసం చిన్న మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మామిడికాయని మరీ పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఒక పాత్ర తీసుకొని అందులో తగినంత చింతపండు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని కడిగి మళ్ళీ కొన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ చింతపండు మానసిక ఒత్తిడిని దూరం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. తర్వాత ఇంకొక పాత్ర తీసుకొని అందులో తగినంత బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం అనేది తీపి, ఆనందానికి ప్రతీక అన్నమాట. మన జీవితంలో కలిగే సంతోషాలను ఇది సూచిస్తుంది. తరువాత వేపపూత, ఇది చేదుకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ వేపపూతని మనం ముందే శుభ్రంగా కడిగి తర్వాత కొంచెం ఆరబెట్టిన తర్వాత దానిని ఒక చేతిలో నలిచి పువ్వులను, కాడలను సపరేట్గా చేసి పువ్వులని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి బెల్లం వేసిన గిన్నెలో ఈ రసాన్ని వేసుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి ఇందులోనే. తరువాత మిరియాలు, ఈ మిరియాలు కారం, సాహసానికి ప్రతీక అన్నమాట. మన భారతదేశానికి డచ్ వారు రాకముందు మనకు తెలిసిన ఘాటు ఏమైనా ఉంది అంటే శొంఠి, మిరియాలు మాత్రమే. అదేవిధంగా రాళ్ళ ఉప్పు, ఈ ఉప్పు అనేది మన జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతంగా నిలుస్తుంది. ఇప్పుడైతే ఈ రాళ్ళ ఉప్పును, మిరియాలను మంచిగా మెత్తగా నూరుకొని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తరువాత మనం సిద్ధంగా ఉంచుకున్న బెల్లం, చింతపండు మిశ్రమంలో మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. పచ్చి మామిడి కొత్త సవాళ్లకు ప్రతీక. తర్వాత మనం ముందే నూరి సిద్ధంగా ఉంచుకున్న మిరియాల పొడి, కొంచెం వేపపూతను వేసుకొని ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. శాస్త్రీయమైన పద్ధతిలో మన ఉగాది పచ్చడి తయారైంది. ఈ ఉగాది పచ్చడిని మనం దేవుడికి నివేదిస్తూ ఒక పాట అయితే పాడుకుందాం. నూతన సంవత్సరము మన ఉగాది పర్వదినము, నూతన సంవత్సరము మొదలవును కొత్త యుగము, అది 6 రుచుల సంగమము, మొదలవును కొత్త యుగము. నూతన సంవత్సరము మన ఉగాది పర్వదినము, నూతన సంవత్సరము. చూశారు కదా, ఇక మీదట నుంచి మా ఛానల్లో మీ వంట అనే ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు వస్తున్నాము. మా వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.